అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పులివెందుల జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, తర్వాత మిగతా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు మధ్య అది ఇది మాట్లాడుతా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ, బీటెక్ రవి కానీ, ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేసినారు. అంటే ఏ సంబంధము లేని మమ్మల్ని వివేకానంద రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన. ఈ వివేకానంద రెడ్డి ఎఫెక్టు, వివేకానంద రెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి నేను ఎప్పుడు ఓడిపోలేదు. నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏదన్నా కానీ పులివెందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులివెందుల ప్రజలు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్ల గురించి ఆయన మాట్లాడింది. దాన్ని కామన్ గా అందరి ప్రజలకు రుద్ది ఇక్కడ ఏదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులివెందుల ప్రజలను అన్నట్టు కాదు. వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వేం పెద్ద పుడింగివా, మేము నువ్వేందన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు. ఆయన పుడింగి కాకపోతే ఏమైంది, ఆయన 2004 నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాడు, 4 సార్లు గెలిచాడు. ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినారు. మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా, మేము ఇక్కడ గాజులు దొరుకునేమా, ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులివెందుల స్థాయి లీడర్ కాదు కదా. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పుంటే విమర్శిస్తాడు. దానికి నీకు పులివెందులకు ఏం సంబంధం, అది ఇదని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు. 7 గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డిని. మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద, నా మీద, ఆదినారాయణ మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు. కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులివెందులకు ఏం సంబంధం, ఈయనకేం సంబంధం, అది ఇది మాట్లాడము. ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమ్మేళనంగా ఉండము, మా కార్యకర్త సమ్మేళనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి, మీకు చేతనైన చేసుకోండి, మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే. అయినా ముందు ఆ దేవుళ్ళు వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది. ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా, చాలా ఇదిగా, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టాక్టిక్గా మాట్లాడతాడు. ఇంత టాక్టిక్గా, ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో స్టేజ్లో మనం గడ్డెక్కేవాళ్ళం. అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎటు లేడు. రాజశేఖర రెడ్డిని తిట్టేందువల్ల ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది. ఒకటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా. ఏదో పెద్ద ఈయన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపము అయినట్లు ఆ భారతమ్మ గారిని మదర్ తెరిసాతో పోలుస్తాడు. ఆయన అసలు ఏందో మాకు ఒకవేళ ఏందన్నంటే భజన చేయొచ్చు, మరి ఇంత దారుణంగా ఆయన భారతమ్మనంటే మదర్ తెరిసా, ఈయన సాక్షాత్తు ఇది ప్రజాస్వామ్యం గురించి ఎట్లా ప్రజాస్వామ్యం ఈడ వెల్లువిరిచిందంటే 33 వార్డులు ఉంటే 33 వార్డులు ఏకగ్రీవం అయ్యేంత ప్రజాస్వామ్యం పులివెందులలో. 7 జెడ్పీటీసీలు ఉంటే 7 జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకే ఏకగ్రీవంగా. ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు. ఇంత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసిండాం. మళ్ళీ సతీష్ రెడ్డి గారికి ఇది కనపడుతుందో లేదో. కాబట్టి ఏదన్నా ఒక ఆరోపణ ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు చేస్తారు? మీరు అతన్ని దీంట్లోకి లాగి సంబంధం లేని వివేకానంద రెడ్డి కేసులో అసలు నిజంగా చెప్తున్నా, మళ్ళీ అమ్మురాజన్
ఎస్పీగా ఉండి మళ్ళీ పోయినాక అమరాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు, హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు సార్. మీరు సిబిఐకి పోయి సిబిఐ వచ్చిన దానివల్ల లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి. పాపం ఆ విషయం తెలియక మా ఊరోళ్ళుగా వాళ్ళు ఎమ్మడే ఉన్నారు, అది వేరే విషయం. అంటే ఇంత పకడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకున్నాక ఆదినారాయణ గారు మీ గురించి మాట్లాడతారు. ఆయన 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచినాడు. ఒకసారి ఎంపీకి చేసి ఓడిపోయినాడు, 4 సార్లు ఎమ్మెల్యేకి చేసి 4 సార్లు గెలిచినాడు.